తీసుకుంది మాయావతి. దళితులు బ్రాహ్మణులు కలిసి పనిచేద్దామని గెలిచింది అప్పుడు. ఓకే. తర్వాత మార్చి దళిత బీసీలని నినాదం తీసుకుంది, ఓడిపోయింది అప్పుడు. అంటే కొన్ని కాంబినేషన్స్ యాక్సెప్టబుల్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్రేషన్లో ఉన్నటువంటిది అంటే ఇదివరకు లేదు. ఇది స్టేట్ డివిజన్ తర్వాత బాగా పెరిగింది. ఏంటంటే కులం లెక్కలు విపరీతంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత లేదు. ఎందుకని అటు పక్కన మళ్ళీ వేరు కదా, బీసీలు తెలంగాణలో రెడ్లు ఇట్లాంటి సిస్టమ్ ఉంది కదా అక్కడ, వెలమ ఇలాంటి కల్చర్ ఉంది అక్కడ. కాబట్టి ఈ టోటల్ ఉమ్మడిగా చూసినప్పుడు సమీకరణం కౌంట్ డిఫరెంట్గా ఉంది. స్టేట్ డివిజన్ తర్వాత నుంచి కానీ లేదా సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎవరు ప్రధానమైనటువంటి భూమికలు విడిపోయిన తర్వాత చూస్తే కమ్మ, రెడ్డి. దీనికి ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి కాపు నాయకుడిగా వచ్చినటువంటి చిరంజీవి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశాడు, రెడ్ల పరిపాలనకే ఓకే చెప్పాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కమ్మ పరిపాలనకే ఓకే చెప్తున్నాడు, రెడ్ల పరిపాలన వద్దంటున్నాడు. అన్నకి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు తను. తెలుగుదేశంతో కలిసి ప్రయాణం అవుతున్నారు. ఆ కాపులకి సంబంధించినటువంటి ఫీలింగ్ ఏంటి, ఒకప్పుడు రంగా సీఎం కావాలని కోరుకున్నారు, చిరంజీవి సీఎం కావాలని కోరుకున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఏంటి ఫీలింగ్, 2019లో నన్ను గెలిపించలేదు కదా మా వాళ్ళు, కనీసం 18% ఓట్లు కూడా రాలేదు కదా, కాబట్టి మనం తెలుగుదేశంతో కమ్మతో కలిసి ఉంటేనే మనం గెలుస్తామనే ఫీలింగ్ ఆయనకు ఉండిపోయింది. కానీ వాస్తవంగా